అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల తిరుపతి ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవాళ వైకుంఠ ఏకాదశి కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల మధ్య వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి పూజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మనం ఉమ్మడి కర్నూలు జిల్లా చూసుకుంటే శ్రీశైలం, మహానంది, యాగంటి క్షేత్రాలతో పాటు అనేక వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కిటకిటలాడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఆలయ అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టి ఏకాదశి ప్రత్యేకత కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆలయాన్ని శ్రీశైలం మల్లాన్ని దర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తిరుమల తిరుపతి ఘటన తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టారు. ఆలయాల్లో ఆలయాల్లో ఉన్నటువంటి ఆలయాలకి వెళ్ళేటువంటి వారంతా కూడా భక్తుల దర్శనం కోసం వెళ్ళే వారికి, క్యూ లైన్లు పాటించే వాళ్ళకి ఎక్కడికెక్కడ గట్టి భద్రతా చర్యలను చేపట్టినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు. ఇవాళ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున సామాన్యమైనటువంటి భక్తులంతా కూడా ఈ యొక్క ఆలయాలకు వెళ్ళడంతో కిటకిటలాడేటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపించింది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.